కొద్ది రోజులకి తర్వాత దాసరి నారాయణరావు గారి సినిమాలు నటించేందుకు అవకాశం వచ్చింది. తీసుకెళ్తున్నామని తీసుకెళ్లారు. మంచి క్యారెక్టర్ ఇస్తారేమోనని ఆశపడ్డాడు సత్తి. కానీ జూనియర్ ఆర్టిస్ట్గా 50 మందిలో నిలబెట్టారు ఆయన్ని. అందరికంటే ముందు నిలబడి కెమెరాకి ఫోకస్ అయ్యేలా పడ్డాడు. తర్వాత అవకాశాలు వస్తాయేమోనని అనుకున్నాడు. కానీ ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎలాంటి యాక్టింగ్ స్కూల్లో అవకాశం కల్పించలేదు. ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వలేదు. చివరికి హైదరాబాద్ నుంచి ఇంటికి రావడం, మళ్ళీ ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉండడం, మళ్ళీ సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ప్రయత్నించడం, ఇదే తన పనిగా ఉండేది. అయితే సత్తి తండ్రి మాత్రం, నేను వ్యవసాయం చేస్తూ కష్టపడి సంసారం నడిపిస్తున్నాను, నువ్వు ఏ బాధ్యత లేకుండా సినిమాలను తిరుగుతున్నావు, ఇది సరైంది కాదని ఉన్న పొలం చేసుకోమని చెప్పారు కుమారుడికి. అయినా సత్తి మాత్రం మాట వినలేదు. సినిమా ప్రేమని వదల్లేదు. దీంతో పెళ్లి చేస్తే మారతాడేమో అనుకున్నారు కుటుంబ సభ్యులు. మెదక్ జిల్లా ఆమెతో 2000 సంవత్సరంలో వివాహం చేశారు సత్తికి. ఆయన